హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావుగా మారారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కేసీఆర్ అవినీతి గుట్టంతా హరీష్ కి తెలుసు, అందుకే హరీష్ అంటే కేసీఆర్ కి భయం అన్నారు. నాదర్గుల భూములు 2021లోనే రిజిస్టర్ అయ్యాయని, సంబంధం లేని అంశాల్లోకి మంత్రి పొంగులేటిని లాగి బీఆర్ఎస్ అబద్ధాన్ని ప్రచారం చేస్తోంది అన్నారు అద్దంకి దయాకర్. 2021లోనే వీళ్ళ కాలంలోనే ఏ కంపెనీలు తీసుకునే వాళ్ళకే తెలుసు. హరీష్ రావుకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఆయనకు భూముల భాష బాగా తెలుస్తుంది. అది సీల్ ల్యాండ్ అయినా, కోర్టు జడ్జిమెంట్ ఉన్నా, లేదంటే ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఉన్నా, లేదు రైతులకున్నా కూడా గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది, మ్యూటేషన్ చేసింది. మరి ఇప్పుడు ఎందుకు తగుదునమ్మా అని వచ్చిన తీన్మార్ డ్యాన్స్ చేస్తుండో హరీష్ రావు అర్థం కావట్లేదు. అధికారంలోకి వచ్చిన సొంత మామని ఆయన అన్ని విషయాలు తెలుసుకొని ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఏంటిదని ఒకసారి ఇరిగేషన్, ఇంకోసారి ఏదో ఫినాన్స్ ఏదో వెలుగబెట్టింది ఆయన. మామ ఇప్పుడు కూడా కిమ్మనకుంటూ ఉండడానికి కారణం ఆయన సీక్రెట్ అంతా కూడా అల్లునికి తెలుసు కాబట్టి బ్లాక్మెయిల్. బిడ్డను కాదని, కొడుకును కాదని అల్లునికే భయపడడం వెనుక ఈయన బ్లాక్మెయిలే కారణం. పొంగులేటి గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ ఇల్లయి ఎవరి బీఆర్ఎస్ నాయకులై, దాంట్లో ఈయన ఇంకెక్కువదందా వాటిని నుంచి సేవ్ కావడానికి ఇప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్. ఒక అందమైన అబద్ధాల కుటుంబంలో బ్లాక్మెయిలర్ బయటపడ్డాడు. ఇప్పుడు ఆమె కూడా బయటపడుతుంది, చిన్నగా రూపాంతరం చెంది చంద్రముఖిగా మారుతుంది అక్క కవితక్క.